హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీయూజీవి స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఎవరైతే రాసున్నారో అటానమస్ కాలేజీలు వాళ్ళు బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ కోసం వాళ్ళును ప్లస్ రీకౌంటింగ్ రీవాల్యూషన్ ఛాలెంజ్ వాల్యూషన్ పెట్టుకోవాలి. 4వ తారీఖు రేపు లాస్ట్ డేటు, మరి లింక్ ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేయాలి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో వీడియో చేయమని చెప్పేసి ఈ 2 క్వైరీస్ మీద వీడియో చేయమని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. దాని గురించి వీడియో చేయడం జరిగింది. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ముందుగా వచ్చేసరికి అటానమస్ కాలేజ్ వాళ్ళ స్పెషల్ సప్లీ రిజల్ట్స్. సో ఈ అటానమస్ కాలేజ్ వాళ్ళ స్పెషల్ సప్లీ బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ లేట్గా జరిగినాయి. టైం టేబుల్స్ కూడా లేట్గా వచ్చినాయి. వాళ్ళకన్నా 1 నెల వెనక జరిగినాయి అఫిలియేటెడ్ వాళ్ళకన్నా. కానీ రిజల్ట్స్ ఇంతవరకు రాలేదు. పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, ఇది పక్కా ఇన్ఫర్మేషన్. మరి రిజల్ట్స్ ఎందుకు డిక్లేర్ కావట్లేదంటే మీ దురదృష్టం ఏంటంటే ఈ అఫిలియేటెడ్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చేసినాయి. ఛాలెంజ్ వాల్యుయేషను, రీవాల్యుయేషను, రీకౌంటింగ్ రేపటితో లాస్ట్ వాళ్ళకు. అది వాళ్ళకి చెప్తాను ఇప్పుడు వాళ్ళది కూడా. అయితే మీది మార్క్స్ ఎంట్రింగ్ కొంచెం స్లో అయింది. ఎందుకంటే ఇక్కడ 2122 వీళ్ళకి ఇప్పుడు ఈ అటానమస్ అఫిలియేటెడ్ వాళ్ళ స్పెషల్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ అయిపోయేసరికి మార్క్స్ ఎంట్రింగ్ వచ్చేసరికి 2122, 3132 ఈ ఎగ్జామ్స్ అనేవి జరిగినాయి అనమాట. సో అప్పుడు దానికి పెద్దగా అడ్డం పడలేదు. స్లో అయినా కొద్దిగా గొప్ప స్లో అయి ఉండొచ్చు. కానీ మీ మార్క్స్ ఎంట్రింగ్ వచ్చేసరికి ఇక్కడ జేటీకే 2122, 3132 పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ ఏదైతే నేను ఇచ్చానో సో దానికి సంబంధించిన వర్క్ అనేది నడుస్తూ ఉన్నది కాబట్టి మీది కొంచెం స్లో అవ్వటం వల్ల ఈ రిజల్ట్స్ డిలే అవ్వటం అయితే జరిగి ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మరి ఈ అటానమస్ కాలేజ్ వాళ్ళ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఈ అటానమస్ కాలేజ్ వాళ్ళ స్పెషల్ సప్లీ రిజల్ట్స్ నాకు తెలిసి మార్క్స్ ఎంట్రింగ్ గనక కంప్లీట్ అయిపోయి ఈ సిగ్నేచర్స్ అనేవి గనక అయిపోయినట్టయితే వెరిఫికేషన్ ద్వారా సో రిజల్ట్స్ లింక్స్ అనేవి క్రియేట్ చేయాలి మీకు. ఎందుకంటే అఫిలియేటెడ్ పీజీ వాళ్ళకు వచ్చేసరికి రిజల్ట్స్ లింక్స్ అనేది క్రియేట్ చేశారు మార్క్స్ అవి చూసుకోవడానికి. కానీ బీటెక్ బీఫార్మసీ యూజీ వాళ్ళకు వచ్చేసరికి ఆ ఫెసిలిటీ లేదు. డైరెక్ట్గా పీడిఎఫ్స్ కాలేజెస్కి పంపించారు. అయితే వాళ్ళది మీది కూడా ఏమన్నా లింక్స్ ఒకేసారి క్రియేట్ చేసి డేటాబేస్కి లింక్ చేసేదానికి కొంచెం టైం తీసుకుంటున్నారేమో. కానీ సో రిజల్ట్స్ కనుక ఈ మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి ఇది కనుక అయిపోయినట్టయితే ఈ మంత్ 10th లోపు వచ్చేస్తాయి. లేకపోతే జనవరి 20 వరకు కూడా రిజల్ట్స్, 20 కూడా కాదు 25th వరకు కూడా రిజల్ట్స్ రావు. ఈ రెండిట్లో ఒకటే. ఇక సో అది మెయిన్ రీజన్ అనమాట. నాకు తెలిసిన దాని ప్రకారం 10th లోపే మీకు ఈ రిజల్ట్స్ వచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది అటానమస్ కాలేజ్ వాళ్ళ స్పెషల్ సప్లీ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ ఏదైనా. ఇక రీకౌంటింగ్, రీవాల్యుయేషన్, ఛాలెంజ్ వాల్యుయేషన్ లింకులు మాకు పని చేయట్లేదు, మరో అప్లై చేసుకుందామంటే 4వ తారీఖు లాస్ట్ డేటు, రేపు ఎవరు కాంటాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మీది ఈ స్పెషల్ సప్లీ రీకౌంటింగ్, రీవాల్యుయేషన్, ఛాలెంజ్ వాల్యుయేషనే కాదండి. ఇంతకుముందు బీటెక్ బీఫార్మసీ వాళ్ళ లింకులు కూడా చివరి రోజు వరకు కూడా యాక్టివేట్ కాని రోజులు ఉన్నాయి. అయితే 4వ తారీఖు రేపు లాస్ట్ డేట్ కాబట్టి ఆర్సీఆర్వి అప్లై చేసుకోవడానికి కాలేజీకి వెళ్ళి అప్లై చేసుకుందామంటే కొన్ని కాలేజీల వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కుదరట్లేదు. వాళ్ళైనా కూడా ఆన్లైన్లోనే అప్లై చేస్తారు. అసలు లింక్ ఓపెన్ కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అయితే రేపు వరకు చూడండి.
సో రేపు నైట్ 12 వరకు ఉంటుంది కాబట్టి రేపు ఈవినింగ్ లోపు ఈ వెబ్సైటు లింకు ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో అది యాక్టివేట్ చేస్తారు. చెయ్యకపోతే మా పరిస్థితి ఏంటంటే అంటే సో చేయకపోతే ఏం చేయాలో నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను కాల్-మీ-4 యాప్లో. ఓకేనా, డౌట్స్ ఉంటుంది దానికి సంబంధించింది. అప్పుడు కూడా యాక్టివేట్ కాకపోతే. అయితే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆ లింక్ యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ రోజు మీ అందరూ ఫీజులు కడతారు కదా, దాంట్లో అన్నీ ఒకేసారి వెళ్తుంది కాబట్టి బల్క్ అమౌంట్లో ఆ రిసిప్ట్లు అన్నీ తీసేసుకొని ఇచ్చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే సాధారణంగా ఆర్సీ కానీ ఆర్వి కానీ సివి కానీ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు స్టూడెంట్స్. కాకపోతే ఇది స్పెషల్ సప్లీ కాబట్టి ఏమైనా కన్సిడర్ చేయొచ్చేమో, ఏమో హోప్స్ ఉన్నవాడు. సో ఎగ్జామ్ రాసేదాంతో పోలిస్తే ఈ చాలా తక్కువేనండి, వేళల్లో లెక్క పెట్టేయచ్చు. అయితే దాని గురించి వీళ్ళు లాస్ట్ దానికి వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి మీరు. ఇక్కడ ఇప్పుడు నేను మొన్నటి వరకు వచ్చేసరికి JNTH వాటికి పెట్టాను ఏంటంటే రీకౌంటింగ్లో, రీవాల్యుయేషన్లో, ఛాలెంజ్ వాల్యుయేషన్లో రిజల్ట్ చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ వాల్యుయేషన్కి సెకండ్ వాల్యుయేషన్కి 15% చేంజ్ ఉండాలి అని చెప్పేసి. సో వీళ్ళు JNTK వాళ్ళు కానీ JNTGV వాళ్ళు కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా అది మెన్షన్ చేయలేదు 15% చేంజ్ ఉండాలని చెప్పేసి అఫీషియల్గా. అయితే మరి యూనివర్సిటీ వాళ్ళ దగ్గర ఏమన్నా పీడిఎఫ్స్ అలాంటివి ఉండొచ్చేమో కానీ. సో చాలా మంది అనేది ఏంటంటే నాకు స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు, సార్ నేను ఇట్లా కనుక్కున్నానండి, చాలా మందిని మేము కనుక్కున్నామండి, మీరు JNTH దానికి ఒక్కదానికి 15% చేంజ్ కావాలన్నారు, కానీ వీటికి కూడా 15% చేంజ్ ఉండాలంటున్నారు అని. ఒకవేళ నిజంగా యూనివర్సిటీ వాళ్ళు 15% చేంజ్ కనుక పెట్టినట్టయితే రివాల్యుయేషన్లో, ఛాలెంజ్ వాల్యుయేషన్లో, రీకౌంటింగ్, ఈ స్పెషల్ సప్లీ వాటికి కూడా అది ఎలా ఉండాలంటే మీకు ఫస్ట్ రాసినప్పుడు మన స్పెషల్ సప్లీలో రాసినప్పుడు ఇప్పుడు 20 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 70 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనుకోండి, 20 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో రీవాల్యుయేషన్ కానీ, రీకౌంటింగ్ కానీ, ఛాలెంజ్ వాల్యుయేషన్ కానీ పెట్టినప్పుడు ఆ 70 మార్క్స్లో 15% మార్కులు తీసి ఈ వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన 20 మార్కులకి యాడ్ చేస్తే పాస్ అవ్వటమే కాకుండా ఆ 50% చేంజ్ కలిసి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15% చేంజ్ 70%లో 13 మార్క్స్ అనుకోండి, 13 మార్క్స్ అనుకోండి, ఇక్కడ 20 వచ్చినాయి, పాస్ మార్కులు 24, 20 + 13 33 రావాలి. అంతేగాని ఛాలెంజ్ వాల్యుయేషన్, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్లో 24 వచ్చి పాస్ మార్కులు వచ్చినా లేదా 24 + 12 ఇంటర్నల్ వచ్చినా రిజల్ట్ చేంజ్ అవ్వదు ఈ 15% రూల్ ఉంటే. అయితే మీ కాలేజీ వాళ్ళని కనుక్కోండి, మీ రెగ్యులేషన్ పాత రెగ్యులేషన్ కాబట్టి రెగ్యులేషన్లు ఎక్కడ సాధారణంగా దొరకవు కాబట్టి సార్ ఈ రూలు ఉందా లేదా 15% మన యూనివర్సిటీకి JNTKకి అని చెప్పేసి కనుక్కోండి. ఓకేనా. సో డౌట్స్లో కాల్-మీ-4 యాప్లో ఖచ్చితంగా కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.